ప్రధాని నరేంద్ర మోడీపై విపక్షాలు లోక్సభలో దాడి చేయాలని ప్లాన్ చేసినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. పార్లమెంటులో మాటల యుద్ధాలు సాధారణమే కానీ భౌతిక దాడి భయం ఉందన్న ఆరోపణలు రావటం ఇదే తొలిసారి. ఈ కారణంగానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మోడీ సమాధానం లేకుండానే ఆమోదం పొందిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ప్రతిపక్షం నిజంగా సభను అడ్డుకోవాలనుకుందా? మోడీపై దాడి చేయాలని ప్లాన్ చేసిందా? లోక్సభలో జరిగిన ఈ పరిణామాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నలుగా మారాయి. నిజానికి బడ్జెట్ సెషన్ తర్వాత జరిగే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. దీనికి మోడీ మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఇలా జరగలేదు. సభలో ప్రధాని ఉన్నప్పటికీ స్పీకర్ ఓం బిర్లా అకస్మాత్తుగా సభను ముగించారు. వెంటనే వాయిస్ అవుట్ ద్వారా ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. మోడీ మాట్లాడకుండా తీర్మానం పాస్ కావటం పార్లమెంటు చరిత్రలో చాలా అరుదైన ఘటనగా విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్నకు అధికార వర్గాలు ఒక తీవ్రమైన సమాధానం ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన కొందరు ఎంపీలు మోడీపై భౌతిక దాడి చేసే ఆలోచనలో ఉన్నారట. దీనికి భద్రతా వర్గాల నుంచి స్పీకర్ కు సమాచారం అందిందని లోక్సభ వర్గాలు చెబుతున్నాయి. మహిళా ఎంపీలను ముందుగా ఉంచి ఆ వెంటనే దాడి చేయాలన్న ప్లాన్ ఉందన్న అనుమానాలే సభను వెంటనే ముగించడానికి కారణమయ్యాయని చెబుతున్నారు. ఈ సమాచారాన్ని అధికారికంగా ఎవరూ ప్రకటించకపోయినా పార్లమెంట్ భద్రతా విషయంలో కొంచెం రిస్క్ కూడా తీసుకోకూడదన్న కారణంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక భౌతిక దాడి జరిగే అవకాశం ఉందని సభకు రావద్దని ప్రధానిని కోరినట్టుగా ఓం బిర్లా చెబుతున్నారు. తాను చేసిన విజ్ఞప్తిని ప్రధాని ఆమోదించారని చెప్పారు. మోడీ భౌతిక దాడి చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు పథకం పన్నారని ఓం బిర్లా ఆరోపిస్తున్నారు. సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏమైనా చేసే అవకాశం ఉందని, ఆ పార్టీ మహిళా ఎంపీల ప్రవర్తన పూర్తిగా ఖండించాల్సిన విషయమని వాదించారు. నినాదాలు, నిరసనలు, కేకలు వేసే పరిస్థితి ఇలానే కొనసాగితే రేపే కాదు ఇకపై కూడా సభా కార్యక్రమాలు జరగవు, ఉండవని ఓం బిర్లా ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో ప్రతిపక్షం పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తోంది. బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఫైర్ అయ్యారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ మాట్లాడే వరకు మోడీని కూడా మాట్లాడనివ్వబోమన్నది తమ రాజకీయ నిరసన మాత్రమేనని స్పష్టం చేశారు. ఇది భౌతిక దాడి బెదిరింపు కాదని, పార్లమెంటు స్థాయి నిరసన మాత్రమేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మోడీ సభలో లేకుండానే తీర్మానం పాస్ చేశారన్న కామెంట్ కూడా కాంగ్రెస్ సైడ్ నుంచి వినిపిస్తోంది. అయితే అధికార వర్గాలు మాత్రం ప్రధాని సభలోనే ఉన్నారని స్పష్టం చేస్తున్నాయి. లోక్సభలో జరిగిన ఈ ఘటన దేశ ప్రజాస్వామ్యంపై తీవ్రమైన చర్చను తెరపైకి తెచ్చింది. ఇక ఒకవైపు ప్రధాని భద్రతా అంశం అత్యంత కీలకం, మరోవైపు ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు కూడా ప్రజాస్వామ్యానికి ప్రాణం. ఈ రెండింటి మధ్య సమతుల్యం కోల్పోయినప్పుడే ఇలాంటి అసాధారణ పరిస్థితులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజంగా దాడి ముప్పు ఉందా లేదా అన్నది అధికారికంగా తేలాల్సింది. కానీ పార్లమెంట్లో మాటల యుద్ధం భౌతిక ఘర్షణ స్థాయికి చేరుతుందా అన్న భయం మాత్రం ఈ ఘటనతో స్పష్టంగా బయటపడిందనే చెప్పాలి.